పిసినారి వంటలు. పక్షుల గ్రామంలో చిచ్చుకాకి ఎంత పిసినారిదంటే తాను ఏ పని చేసినా ఎవరి ఇంటికి వెళ్ళినా ఖర్చు లేకుండా పని కానిచ్చేస్తుంది. ముఖ్యంగా భోజన విషయానికొస్తే చిచ్చుకాకి ఎప్పుడూ ఇతరుల ఇళ్లల్లో ఉచిత భోజనం తినడానికి ఇష్టపడుతుంది. ఒకరోజు తుని పిచ్చుక ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. చిచ్చుకాకి ఎప్పట్లాగే అందరికంటే ముందొచ్చి 10 మందికి సరిపడా తింటుంది. బుజ్జి పిచ్చుక బన్ను చిలుక చెవిలో గుసగుసగా, ఒరే పన్నుక, చూడు, చిచ్చు ఆంటీ 6వ రౌండ్కి రెడీ అవుతోంది. తను ఇంట్లో వండితే కూడా ఇంత ఆకలితో తింటుండో లేదో. బుజ్జే, నువ్వు తిట్టకు. ఆంటీ పిసినార్ది కాదు. ఆంటీకి కష్టం అంటే అలర్జీ. వండడానికి ఖర్చు అవుతుందని తిండికి కూడా కష్టం లేకుండా ఇక్కడ తింటోంది. అంటే మీకు పాయసం ఇంకొక గిన్నె కావాలా? కావాలి బన్ను, నీకు మరీ ప్రేమ ఎక్కువ. తుని వండిన ఈ పాయసం ఖర్చు లేకుండా దొరికే అమృతం లాగుంది. తుని పిచ్చుక నవ్వుతూ, చిచ్చు, అందరూ నీలాగే తింటే మాకు రేపటికి ఏమీ మిగలదు. నువ్వెప్పుడు మాకు పార్టీ ఇస్తావు? నువ్విస్తే మేమందరం రాగలం కదా. చిచ్చుకాకి వెంటనే గొనుగుతూ, ఈ రోజుల్లో ఒక్క మిరపకాయ కూడా 2 రూపాయలు అయిపోయింది. నేను పార్టీ ఇస్తే నా వడ్డీ లెక్కలన్నీ తప్పుతాయమ్మా. చిచ్చు, నువ్వు ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడతావు. నువ్వు ఈరోజు తుని వంటలు తిన్నావు, రేపైనా నువ్వు పార్టీ ఇస్తావా? అందరూ గట్టిగా అడగడంతో చిచ్చుకాకి తప్పక అంగీకరించింది. ఖర్చు తగ్గించుకోవడానికి ఒక పిసినారి ప్లాన్తో పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సరే, ఈ వారం పార్టీ నాదే. అందరూ నా ఇంటికి రండి. అందరికి కడుపు నిండా పెడతాను. చూట్ర పన్నుక, ఆంటీకి జ్ఞానోదయం అయ్యింది. నాకు కజ్జికాయలు ఎక్కువగా దొరుకుతాయి అనుకుంటాను. బుజ్జే, నువ్వు సంతోషపడకో. ఈ ఆంటీ కడుపు నిండా పెడతానంటే ఖర్చు లేని బావి నీళ్లు తాగిస్తుంది అనుకుంటాను. అది ఈ ఆంటీ స్టైల్. చిచ్చుకాకి పార్టీ ప్రకటించిన మరుసటి రోజు అందరూ కిరాణా సామాగ్రి కొనడానికని చోటు చిల్క షాప్కి వచ్చారు. పిసినారి చిచ్చు గురించి తీవ్రమైన చర్చ జరిగింది. లూసీ పౌరం నిట్టూరుస్తూ, చిచ్చు పార్టీ అంట, నాకు నిద్ర కూడా రావట్లేదు. అసలు తను నిజంగా మనకు కడుపు నిండా పెడుతుందా? నా కోళ్ల వ్యాపారంలో ఒకరోజు నష్టం వచ్చినా నేను పార్టీ ఇచ్చేస్తాను. కానీ ఈ చిచ్చు ఎప్పుడూ పిసినారే. నేను 100కు 100% చెబుతున్నాను. ఆమె కనీసం అన్నంలో ఉప్పు కూడా వెయ్యదు. తుని పిచ్చుక నవ్వుతూ, మహి, నువ్వు మరీను. ఉప్పు లేకపోతే ఎలా తింటాం? తుని, ఉప్పు లేకపోతే తను మనకు దొంగలించిన నాణం కూరలో వేసి కలుపుతుంది. అప్పుడు మినరల్ ఉప్పు రుచి వస్తుంది. బుజ్జి పిచ్చుక బన్నుని గట్టిగా గిల్లి, పన్నుక, చూడు, మా పెద్దవాళ్ళకి కూడా చిచ్చు ఆంటీ అంటే నమ్మకం లేదు. నాకు కజ్జికాయలు దొరుకుతాయా? బుజ్జే, నువ్వు ఆశపడుకో. కజ్జికాయలకు బదులు ఆంటీ కజ్జికాయల లోపలి ఆవిరి మాత్రమే వడ్డిస్తుంది. అందులో కూడా నువ్వు సగం తింటావు. ఒరే జోహి, నువ్వు చాడీలు చెప్పి గిలకవి. ఆంటీ ఆంటీ పన్ను నన్ను తిట్టున్నాడు. తుని పిచ్చుక చోటు చిలుక అందరూ నవ్వుకుని రేపు చిచ్చుకాకి పార్టీకి సిద్ధం కావడానికని షాపింగ్ పూర్తి చేసి తమ ఇళ్ల వైపు బయలుదేరారు. మరుసటి రోజు చిచ్చుకాకి పార్టీ రోజు. తన ప్లాన్ ని అమలు చేయడానికి చిచ్చుకాకి ఇంటి లోపల వండకుండా ఇంటి ముందు పెద్ద పొయ్యి పెట్టి అందరికీ కనిపించేలా వంట చేయడం మొదలుపెట్టింది. అందరూ నేను పిసనారిని అని అంటారు కదా, అందుకే అందరూ చూస్తూ ఉండగానే వండుతాను. అప్పుడు ఖర్చు పెట్టకుండా ఎలా వండుతానో ఎవరికి అర్థం కాదు. చిచ్చుకాకి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టి అందులో ఒక్క ఉల్లిపాయ, అది కూడా సగం కుళ్ళిపోయింది, ఒక్క టొమాటో, అది కూడా సైజు చిన్నగా ఉంది, మరియు కొద్దిగా పసుపు వేసి కలుపుతుంది. చిచ్చుకాకి అరుస్తూ, అబ్బబ్బబ్బా, ఎంత కష్టం. నేను వంట చేస్తున్నాను, ఎంత ఖర్చు అవుతుందో. ఇదంతా నా స్నేహితుల కోసమే. ఇందులో తుని పిచ్చుక, లూసీ పౌరం, మహిగ్రద్ద, చోటు చిలుక అందరూ అక్కడికి చేరుకున్నారు. బుజ్జి, బన్ను వాసన చూస్తూ వచ్చారు. మహిగ్రద్ద నెమ్మదిగా తునితో, తుని, ఈ పొయ్యి చూడు, తను లోపల వండకుండా బయట ఎగ్జిబిషన్ పెట్టింది. ఖర్చు ఆదా ప్లాన్ మొదలు పెట్టిందనుకుంటాను. మహి, చూడు, అంత పెద్ద గిన్నెలో ఒకే ఒక్క టొమాటో. ఆ టొమాటో ఆ గిన్నెలో ఈత కొడుతుందనుకుంటాను. చిచ్చు, ఏంటి వంట? అంత పెద్ద గిన్నెలో టొమాటో ఒక్కటే ఉంటే ఎలా? చిచ్చుకాకి నటిస్తూ, తుని, నాది సాంద్రత వంటకం. ఒక టమాటా వేస్తే దాన్ని బాగా ఉడకబెట్టి ఆ టమాటా రసాన్ని మొత్తానికి వాడతాను. దానికి ఎక్కువ రుచి వస్తుంది. చివరికి భోజనం వడ్డించే సమయం వచ్చింది.
చిచ్చుకాకి వండిన వంటకాలు: ఉల్లిపాయ నీళ్ల కూర, సగానికి ఉడకని అన్నం, గ్యాస్ ఆదా కోసం, బెల్లం రసంలో పాత నాణం తేలుతున్న పాయసం. చిచ్చుకాకి ఉత్సాహంగా, ఇదిగో నేను మీకు కడుపు నిండా పెడతానన్న వంటకాలు. అందరికీ అన్నం పైన నీళ్ల కూర వడ్డించింది. బుజ్జి పిచ్చుక తొలి ముద్ద తిని ముఖం వికారంగా పెట్టి, చిచ్చు ఆంటీ, ఇది ఉల్లిపాయ కూర కాదు, ఉల్లికాయలు తడిసిన నీళ్ళు అనుకుంటాను, ఉప్పు లేదు. చిచ్చు అంటే నేను నిన్నటి షాప్ లో కొన్న నీళ్లు దీనికంటే ఎక్కువగా రుచిగా ఉంటాయి. మీరు ఖర్చు ఆదా చేయడానికి అన్నం కూడా ఉడకకుండా ఆపేశారు. ఈ అన్నం తింటే రేపు మా కడుపులో మళ్ళీ ఉడికే అవకాశం ఉంది. చిచ్చుకాకి కోపంగా, ఏయ్, నువ్వు నన్ను విమర్శించకో, ఇది నేచురల్ సాల్ట్ కూర. ఉప్పు ఆదా కోసం నేనే ఉప్పు వేయలేదు. తుని పిచ్చుక నవ్వాపుకోలేక, చిచ్చు, నువ్వు పిసినారివి కాదు, ఒక వంటకాల సన్యాసివి. ఉప్పు కారం లేని వంటలు తినిపించి మమ్మల్ని కూడా సన్యాసులుగా మార్చాలని చూస్తున్నావా? ఈ కూర తింటే మాకు ఆకలి కాదు, దరిద్రం పట్టుకునేలా ఉంది. బుజ్జి పిచ్చుక పన్ను చిలుక ఒకరినొకరు నెట్టుకుంటూ ఉప్పు కోసం గొడవ పడ్డారు. ఒరి పన్నుక, నా దగ్గరున్న ఉప్పు ప్యాకెట్ ఈ నీళ్ళ కూరలో వేద్దాం. ఏయ్ బుజ్జి, ఆంటీ చూస్తే ఉప్పు ఖర్చు అయిందని మళ్ళీ నా మీద నింద వేస్తుంది. నీ కూల. చిచ్చుకాకి వంటలు తినలేక బుజ్జి పిచ్చుక బన్ను చిలుక ఇద్దరూ తినకుండా అక్కడి నుండి పక్కకు వెళ్లి కూర్చుంటారు. అప్పుడే చిచ్చుకాకి కుమారుడు చిన్నుకాకి కూడా మొహం బాధగా పెట్టుకుని కూర్చునున్నాడు. ఇదంతా చిచ్చుకాకి గమనించలేదు. తన పిసినారి వంటల గురించి గొప్పలు చెబుతూ ఉంటుంది. బుజ్జి పిచ్చుక చిన్నుకాకిని చూసి, చిన్ను, ఏమైంది? నువ్వు కూడా అమ్మ వంటలో తినలేకపోతున్నావా? చిన్నుకాకి ఏడుపు గొంతుతో, బుజ్జి, మా అమ్మ నాకు కూడా పిసినారి వంటలో తినిపిస్తుంది. ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరూ వస్తే నాకెంత సిగ్గుగా ఉందో తెలుసా? ఒరే చిన్నగా, నువ్వు బాధపడు కదా, మీ అమ్మకి తెలివి తక్కువ, కానీ నువ్వు మా ఫ్రెండ్ కదా. మీ అమ్మ మూర్ఖత్వం గురించి నువ్వు బాధపడుకో. అవునరే చిన్నుగా, మీ అమ్మ పిసినారి, మీ అమ్మ సోమరి, కానీ మేం కదా నీ బెస్ట్ ఫ్రెండ్స్. మా అమ్మలు మాటి మాటికి మారరు. నువ్వెప్పుడైనా కడుపు నిండా తినాలనుకుంటే మా ఇంటికి రా. నేను ఇంట్లో ఎవరూ లేనప్పుడు బెస్ట్ చింతపండు పులుసు చేసి పెట్టాను. చిన్నుకాకి నవ్వుతూ, అవునా బుజ్జి, తప్పకుండా వస్తాను. ఒరే చిన్నగా, ఈ బుజ్జి చెప్పేది నిజమే. నువ్వెప్పుడు ఆకలి వేసినా మా ఇంటికి రా, మా షాప్ లో కూడా తినేయొచ్చు. బుజ్జి పన్ను ఇద్దరూ కలిసి చిన్నుకాకిని ఓదార్చి నవ్వించారు. వారి స్నేహం, చిన్ను ఆకల్ని పంచుకునే తీరు చిచ్చుకాకి దూరం నుండి చూసింది. తాను నవ్వుతున్న తన కొడుకును ఉప్పులేని వంట తినిపించినందుకు బాధగా మొహం పెట్టిన స్నేహితులను చూసి తన తప్పును తెలుసుకుంది. చిచ్చుకాకి తన మనసులో, నా కొడుకే నా వంటలు తినలేక బాధపడుతున్నాడు. నా పిసినారితనం వల్ల నా కొడుకు తన స్నేహితుల ముందు తల దించుకునేలా చేశాను. డబ్బాదా చేశాను, కానీ ప్రేమ నమ్మకం అనే వడ్డీని కోల్పోయాను. చిచ్చుకాకి బాధగా, సరే సరే, నేను చేసిన తప్పుకు క్షమించండి. ఇతరుల ప్రేమ ఖర్చుతో కూడుకున్నది కాదు. చిచ్చు, నువ్వు మారితే మాకదే పండుగ. అందరూ ఆగండి, నేను మళ్ళీ వంట చేస్తాను. కొద్దిసేపటి తర్వాత చిక్కటి పాయసం రుచికరమైన కూరలతో తిరిగొచ్చింది. బన్ను చిలుక తుని పిచ్చుకకు చాడీలు చెబుతూ, ఆంటీ ఆంటీ, చూడు, చిచ్చు ఆంటీ మళ్ళీ పిసినారిగా మారిందనుకుంటాను. తను మనకు బావిలో నీళ్లు తాగిస్తుంది. తుని పిచ్చుక నవ్వుతూ, లేదు పన్ను, చిచ్చు మారింది, చూడు ఎంత రుచిగా ఉందో. చిచ్చు ఆంటీ మారింది. తను చేసిన పాయసం చూడు, అందులో నాణ్యం బదులు పాలు పోసిందనుకుంటాను. బుజ్జే, కాదు, చిచ్చు ఆంటీకి బావి నీళ్ళ రుచి కన్నా స్నేహం రుచి గొప్పదని అర్థమైంది. మనమంతా ఇంకొక రౌండ్ తిందాం పదా. చిచ్చుకాకి ప్రేమగా, రండి పిల్లలు, కడుపు నిండా తినండి. ఇక నుండి ఎప్పుడు ఇలాగే పండుతాను. ఈ కథలోని నీతేంటంటే, ఇతరుల ప్రేమను ఉచితంగా అనుభవించాలి అనుకోవడం తప్పు. ఇవ్వడంలోనే నిజమైన సంతోషం, సంతృప్తి ఉంటుంది. మన పొదుపు మన ఆత్మీయులకు బాధ కలిగించకూడదు. పల్లెటూరి చివర తుని పిచ్చుక వాళ్ల పెంకుటిల్లు. ఉదయం నుండే తుని పిచ్చుక వంటింట్లో గిన్నెల సవ్వడితో హడావడి చేస్తుంది. ఏయ్ బుచ్చి, ఏయ్ బన్ను, ఇంకెంతసేపు పడుకుంటారు? తెల్లారింది, దసరా పనులు మొదలు పెట్టాలి. మీ అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు అందరూ వస్తున్నారు, త్వరగా లేవండి. అమ్మా, నాకు
చెవులకు సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చినట్టుగా గట్టిగా అరవద్దు ప్లీజ్. దసరా అంటే సెలవు, హాయిగా పడుకోవాలి కదా. దానికి మళ్ళీ పనులేంటమ్మా? నా బద్ధకం నన్ను వదలట్లేదు. అవునత్తయ్య, దసరా అంటే బొమ్మల కొలువు చూడాలి, జమ్మి చెట్టుకు పూజ చెయ్యాలి. వంటలంటే మా బుర్రకు పట్టే వ్యవహారం కాదు. అమ్మ కూడా వంటలు చెయ్యదు కదా. మీకు బొమ్మల కొలువులు పూజలు తప్ప ఇంకేమీ తెలియదు. రేపు మీరే పెద్దవాళ్ళైతే ఏం చేస్తారు? వంటలు చెయ్యాలి కదా. రండి రండి, ఇవాళ మీ ఇద్దరికి కిచెన్ డ్యూటీ. పాయసం బాధ్యత మీదే. ఇద్దరు కలిసి పాయసం చేస్తే ఆ దేవుడు మీకు మంచి బుద్ధిస్తాడు. పాయసమా? బాబోయ్, అమ్మ, నా వల్ల కాదు. మళ్ళీ ఆ పాలు పొంగుతాయి, కింద పడిపోతే గిన్నెలు తోమాలి. ఆ గిన్నెలు తోమడంలో బద్ధకం చూపిస్తే మళ్ళీ నువ్వు నన్ను తిడతావు. అప్పుడు అంతా ఎందుకు? మా వల్ల కాదత్తయ్య, పాలు పొంగిపోతాయి, సేమియా మాడిపోతుంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని వదిలే. అమ్మకు కూడా చెప్పి మమ్మల్ని రక్షించు. నాటకాలు ఆపండి. కిచెన్లో ఇద్దరు దూరి కూర్చోండి. ముందుగా పాయసానికి కావలసిన సేమియా తీసి వేయించాలి. జాగ్రత్త, మాడితే మీ పాయసం డ్యూటీ ఇంకో వారం పొడిగిస్తాను. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక తప్పనిసరి పరిస్థితుల్లో వంటిట్లోకి అడుగు పెడతారు. బుజ్జి స్టవ్ ముందు కూర్చొని బన్నుకి వెనక నుండి ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. పనుక, నాకు స్టవ్ దగ్గర వేడి తగులుతోంది. ఈ వేడి భరించడం నా వల్ల కాదు. నువ్వే సేమియా తిప్పు, నేను ఆ వేయించిన సేమియా పక్కకు తీస్తాను. నేను వేయించడానికి సిద్ధంగా లేను, నా వల్ల కాదు. నా కాలిగోరు నొప్పిగా ఉంది. అమ్మ ఎక్కడ పోయింది? నన్ను రక్షించడానికి రాదు కదా. బుజ్జి పిచ్చుక గతం గుర్తు చేస్తూ, ఎండలో పడుకునుంటే మీ అత్తయ్య నన్ను వర్షంలో పడుకున్నావని అన్నట్టు నిన్ను వేయించమని అంటుంది. చెయ్యాలి కదా మరి. చిన్న పని కూడా చేయకుండా సోమరిపోతులా ఉన్నానంటే ఎలా? మీ అత్తయ్య పాలు మాడిస్తే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుంది. బన్ను చిలుక కోపంగా, మీ అమ్మ తిట్టినట్టు నన్ను తిట్టద్దు. సరే, సేమియా ఎంత వేయించాలి? గోల్డ్ కలర్ రావాలా లేదా డైమండ్ కలర్ రావాలా? మీ అత్తయ్యకి ఏ కలర్ పాయసం కావాలో చెప్పు. ఏదో ఒకటి చేయరా, మాడిపోకుండా చూసుకో. మళ్ళీ మీ అత్తకి చూస్తే ఇద్దరికి కుంచీలు తోటి పట్టుంది, లేదంటే నువ్వే కించీలు తోటి చేయాలి. సరేలే, నేను గోల్డ్ కలర్ కోసం ప్రయత్నిస్తాను. అలా సేమియాని వేయిస్తూ, ఈ వేడి భరించడం నా వల్ల కాదత్తయ్యా. కొద్దిసేపటికి చిచ్చుకాకి, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద పండుగ సందర్భంగా ముచ్చట్లు పెట్టుకోవడానికని తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వస్తారు. తుని, ఏంటి పండుగ రోజు ఇంట్లో లాంతర పెట్టుకుని వంట చేస్తుంది? గతంలో చీకటి గ్రామం గురించి చర్చించుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని, చీకటి బాధ పోయింది కానీ దసరా హడావడి మాత్రం ఇంకా పోలేదన్నమాట. హాయ్ చిచ్చు, హాయ్ అందరూ. వంటలు హడావిడి మొదలైంది. ఇంకా లాంతర్ వెలుగులో హాయిగా పనులు చేసుకుంటున్నాను. మా బుజ్జి పన్ను లోపల పాయసం యజ్ఞం చేస్తున్నారు. వాళ్లకు వంటలు నేర్పించడం చాలా కష్టం. ఓహో, బుజ్జికి ఏకంగా పాయసం బాధ్యత అప్పగించావా? తుని, నీకు ధైర్యం ఎక్కువే. ఆ సోబరిపోతూ పాలు పొంగిచ్చేస్తుందేమో. నా కొడుకు పన్ను కూడా దానిలాగే బద్ధకంగా తయారయ్యాడు. దసరా అంటేనే కొత్త వంటలు కదా. మాకేదో కొత్తగా నీక్కూడా తెలియని వంటలు చేసి పెడతావని ఆశగా వచ్చాం. ఈ పాయసం కాకికి అంతా మామూలే. లూసీ, మాటలాపు. చిచ్చు, నువ్వు వంటలు చేశావా? దసరా అంటే చాలా పిసినారితనం లేకుండా కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి కదా. అబ్బా మహి, నన్ను మళ్ళీ పాత విషయాలు గుర్తు చేయొద్దు. నిన్ననే దొంగ కొల్ల వ్యాపారం చేయకుండా ఆపేశాను. ఇవాళ మళ్ళీ వంటల్లో పిసినారితనం అంటావా? ఇంట్లో మా కొడుకు చిన్ను వచ్చాడు. వంటలు చేయకపోతే వాడు నన్ను తిడతాడు. అందుకే కొంచెం వంటలు చేస్తున్నాను. అందరూ నవ్వుకుంటారు. ఇంతలో బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక వంటింట్లో నుండి బయటకొస్తారు. వాళ్ళ ముఖాలు నల్లగా, జుట్టు జిడ్డుగా ఉంటాయి. సేమియా పొగకు వంటిల్లంతా పొగతో నిండి ఉంటుంది. మా పాయసం పూర్తయిపోయింది, కానీ ఇది పాయసం కాదు, ప్రసాదం.
ఎందుకంటే మేము చాలా కష్టపడ్డాం. అత్తయ్య, రుచి చూడు. గోల్డ్ కలర్ సేమియా బ్లాక్ అయింది, కానీ రుచి బాగుంది. తుని పిచ్చుక పాయసం చూసి షాక్ అవుతుంది. అబ్బబ్బా, మీరిద్దరూ ఏం చేశారు? సేమియా ఇంత మాడిపోయిందేంటి? దీనికి పాయసం అనే బదులు బొగ్గు పాయసం అనాలి. బన్ను చిలుక కోపంగా. అత్తయ్య, గోల్డ్ కలర్ అన్నావు కదా, మేము ఇంకొంచెం ఎక్కువ వేయించాం, అందుకే బ్లాక్ కలర్ వచ్చింది. నీకు నచ్చకపోతే మీ కూతుర్ని అడుకో. దానికి తోడు పన్ను పాలు పొంగుతున్నాయని చెప్పి కింద పట్టుకుని పరిగెట్టింది. పాలు సగం కింద పడి సగం మాడిపోయింది. నాకు కూడా ఈ వంటలంటే నచ్చవు. చోటు చిలుక నవ్వుతూ, అన్నాను కదా తుని, ఈ బుజ్జికి కిచెన్ డ్యూటీ ఇస్తే ఇలాగే ఉంటుంది. సోమరిపోతు నా కొడుకు పన్నుని కూడా పాడు చేస్తుంది. చోటు అత్తయ్య, నేను మళ్ళీ సోమరిపోతానట్టు. నేను కిన్నెల తోమటంలో కూడా బతుకు చూపించును, మా అమ్మకు తెలుసు. తుని పిచ్చుక కళ్ళెత్తి చూసి, అవును, అది గిన్నెలు తోమితే మళ్ళీ నేనే తోముకోవాలి కదా, అది దాని సోమరితనం. అందరూ నవ్వుకుంటారు. తుని, నువ్వు వాళ్ళను తిట్టద్దు. పండుగ రోజు పిల్లలకి కూడా ఇంట్లో పనులు తెలియాలి. సర్లే, పాయసం మాడిపోయింది కదా, దాని రుచి ఎలా ఉందో చూద్దాం. చిచ్చుకాకి ఒక చెంచాతో పాయసం తింటుంది. వెంటనే ఉమ్మేస్తుంది. అయ్యో, ఇదెక్కడ పాయసం? దీనికేదో కొత్త రుచి వచ్చింది. బన్నో, నువ్వేదో కొత్తగా క్రియేట్ చేసినట్టున్నావు. అత్తయ్య, నేను చేసిన దసరా వంట ఇది. రుచిగా ఉంటేనే కదా దసరా వంటలు. సరే సరే, మీ పాయసం సంగతి పక్కన పెడదాం. తుని, నేనే వచ్చి ఇవాళ స్పెషల్గా అరిసెలు చేస్తాను. దసరాకి అరిసెలు లేకపోతే అదెక్కడ పండగ? ఓహో, అయితే లూసీ నువ్వు వంట చేస్తున్నావా? అయితే నేను లూసీకి సహాయం చేస్తాను. పండగంటేనే ఇలా అందరం కలిసి చేసుకోవాలి. లూసీ పావురం మహీగ్రద్ద వంటింట్లోకి వెళ్తారు. బుజ్జి, బన్ను వెళ్ళి అరిసెల పిండి కలపడంలో సహాయం చేయండి. బుజ్జి, పన్ను ఇంకొంచెం బద్ధకంతో వెళ్తారు. లూసీ అత్తయ్య, అరిసెలంటే ఎందుకంత కష్టం? అంత పిండి కలపాలి. దానికి బదులు మనం బయట కొనుక్కుంటే సరిపోతుంది కదా. ఈ పండుగ రోజు బద్ధకం లేకుండా పని చెయ్యాలంటే నా వల్ల కాదు. ఏయ్ బన్ను, దసరాకి ఇంట్లో చేసిందే అసలు రుచి. పిండి బాగా కలిపితేనే అరిసెలు గుండ్రంగా స్మూత్ గా వస్తాయి. ఆ పిండి బాగా కలుపు. అచ్చయ్య, నాకు పిండి కలపడం అంటే చేతులు నొప్పి వస్తాయి. నేను బద్ధకంగా పడుకున్నప్పుడు మా అమ్మ నన్ను లేపి నీళ్లు పోసింది. ఇప్పుడు ఈ పిండి కలిపితే నా చేతికి మాయకుండా దొరికినట్టు ఏదైనా అరిసెల యంత్రం వచ్చేస్తే బాగుండు. గతంలో మాయాకుండ దొరికిన విషయాన్ని గుర్తు చేసుకుని, మాయాకుండ ఇల్లు కట్టిస్తుంది కానీ వంట చెయ్యదులే బుజ్జి. కలుపు కలుపు, నీ సోమరితనం మాయాకుండతో పోదు. నువ్వు పని చేస్తేనే పోతుంది. చిచ్చుకాకి బయట కూర్చొని వాళ్ళ వంట హడావడి చూస్తూ ఉంటుంది. చోటు చిలుక కిరాణా షాప్కి వెళ్లి ఇంట్లో కావలసిన సరుకులు తీసుకొనొస్తుంది. చిచ్చు, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? కిచెన్ లో లూసీ, మహీకి సహాయం చెయ్యొచ్చు కదా. మధ్య చోట వాళ్ళు బాగా వంటలు చేస్తున్నారు. నేనైతే పిసినారితనంతో ఒక్క కూర చేస్తాను. దానికి కూడా ఉప్పు తక్కువ వేసి, కారం తక్కువ వేసి అందరినీ బాధ పెడతాను. ఆ పిసినారితనం వల్లనే నా కొడుకు చిన్న కూడా పనులు చేయడు. చోటు చిలుక నవ్వుతూ, పాత విషయాలు గుర్తు చేసి అందరినీ నవ్వించొద్దు చిచ్చు. అయినా ఏంటో చోట, అరిసెలంటే ఎంత నూనె పడుతుంది? నూనె ఖర్చు ఎక్కువైపోతుంది. ఆ నూనె డబ్బులు నా జోబులో ఉంటే బాగుండు. ఈ దసరా వంటలంటే చాలా కష్టం. బుజ్జి, పన్ను పిండి కలిపి లూసీకిస్తారు. లూసీ అరిసెలు చేయడం మొదలు పెడుతుంది. లోపల నుండి నూనె వాసన బయట కూర్చున్న వాళ్ళ వరకు వస్తుంది. అమ్మా, ఆ నూనె వాసనేంటి? లూసీ, నువ్వు మరీ ఎక్కువగా నూనె వాడద్దు. నిన్ననే వర్షంలో పడుకొని జ్వరం తెచ్చుకుంటే మళ్ళీ ఈ వేడిలో నూనె వాసన భరించాలంటే నా వల్ల కాదు. మళ్ళీ నా ఇంట్లో ఫ్రిడ్జ్ కట్టేసి ఇబ్బంది పెట్టినట్టు ఈ వేడి కూడా నన్ను ఇబ్బంది పెడుతుంది. చిచ్చు, నువ్వు నీ పిసినారితనంతో ఈ పండుగ వంటలను పాడు చెయ్యొద్దు. దసరా అంటేనే ఖర్చు. చిచ్చు, నువ్వే పని చెయ్యకపోతే నీకు బద్ధకం ఎక్కువ అని చెప్పి అందర్నీ విసిగిచ్చేస్తావు. గతంలో బద్ధకం గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకుని, అయ్యో, అది పాత చిచ్చు. ఇప్పుడు కొత్త చిచ్చు. నా కొడుకు చిన్ను కూడా వంటలు చేయకుండా పారిపోయాడు. తుని పిచ్చుక వంటింట్లోకి వెళ్లి వంటలు చేస్తుంది.
అప్పుడు లూసీ చేసిన అరిసెలు సరిగ్గా రావు. అయ్యో, ఏంటి అరిసెలు సరిగ్గా రాలేదు, పగిలిపోయాయి. లూసీ, నువ్వు వేరే ఏమైనా చెయ్యి, లేదంటే మీ వంటలు అందరూ కూడా నవ్వుతారు. తుని పిచ్చుక వారి వంట చూసి నవ్వుతూ, అబ్బా, నేను చెయ్యలేదని ఎందుకు బాధపడుతున్నావు? అరిసెలంటే మళ్ళీ పిండి కలిపి చేయాలి. నేనే పనసపండు జ్యూస్ చేస్తాను. తుని పిచ్చుక వంటలన్నీ పెట్టి, ఈరోజు మీ అందరి కోసం మా ఇంట్లో స్పెషల్ దసరా వంటలు. మర్చిపోకుండా చిచ్చు, నువ్వన్నీ తినేయాలి, లేదంటే పిసినారితనం అంటావు. అబ్బాతోని నేను అంతలా అంటానా? ఈ వంటలు చూస్తేనే అర్థమవుతుంది ఇవి చాలా రుచిగా ఉంటాయని. నా కొడుకు చిన్నుకి కూడా ఈ వంటలు నచ్చుతాయి. ఇక లూసీ పావురం పనసపండు జ్యూస్ తాగి, అబ్బా, ఈ జ్యూస్ చాలా పుల్లగా ఉంది. బుజ్జి, బన్ను, మీరిద్దరూ చాలా బాగా చేశారు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, థ్యాంక్ యూ అత్తయ్య, ఇంక నన్ను సోమరిపోతు అని అనొద్దు, నేను అన్ని పనులు చేస్తాను. అవునత్తయ్య, బుజ్జిని మెచ్చుకుంటే ఇంక పనులు చేస్తది, లేదంటే లేదు. చిచ్చు, నువ్వు కూడా బాగానే వంటలు చేస్తున్నావు. పిసినారితనం లేకుండా చాలా రుచిగా ఉన్నాయి. ఏమో, నాకెందుకో వంటలన్నీ బాగున్నట్టు అనిపించలేదు. మళ్ళీ రేపు డబ్బులు ఖర్చు అవుతాయి. అలా అందరూ కూడా నవ్వుకుంటూ దసరా పండుగను ఆనందంగా జరుపుకుంటారు. పండుగలు, వంటలు అంటే కాస్త హడావడి, కొంచెం కామెడీ ఉండడం సహజం. బుజ్జి పిచ్చుక బన్ను చిలుక పాయసం చేసిన గందరగోళం అందర్నీ నవ్వించింది. ముఖ్యంగా బుజ్జి బద్ధకం, చిచ్చు పిసినారితనం.